కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే. ఇక్కడ వరకు వచ్చారు కదా, రండి కూర్చోండి. భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే ఇవ్వాలి. 10,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి. 10,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి. 10,000తో నోటిఫికేషన్. జిందాబాద్ 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 నిరుద్యోగుల ఐక్యత. మిత్రులారా, మనం ఏ మీడియాకి రూపాయి కూడా అందరికి ఓపెనింగ్ మైక్ లో చెప్తున్నాం. మనకి ఏ కార్యక్రమం చేసినా మీడియా అంతా వచ్చి మనం సహకరిస్తారు. అలాగే మనకు అనేక టీవీలు కూడా, ఉదాహరణ సుమన్ టీవీ లాంటి కూడా అందరూ వాయిస్ ఇచ్చి లైవ్ ఇచ్చి బాగా చేస్తా ఉన్నారు. అందుకని అన్ని ఛానల్ కూడా మనం కోఆపరేట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదేదో నిరుద్యోగులు క్రియేట్ చేసినటువంటి సంఖ్య కాదు, ప్రభుత్వమే చాలా స్పష్టంగా చెప్పింది. దాదాపు 11,639 ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తున్నట్టు కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మట్టుకు కేవలం 2,500 ఉద్యోగాలు అనేది నిరుద్యోగులు మోసం చేయడం. అందుకని మేము అడుగుతున్నాం ఏంటంటే, స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి చెప్పాలి. పోస్ట్ సంఖ్య పెంచినట్టు ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇంత ఆందోళన చేస్తుంటే నిన్న కర్నూలులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రోడ్లను ప్యాక్ చేశారు. చివరికి కలెక్టర్ గారు దిగిరావాలి. అందుకనే మేము అడుగుతున్నది మరో రకంగా అర్థం చేసుకుంటున్నాం. 2వ 30వ తేదీ కనుక ఇట్లాగే ప్రభుత్వం ఎక్కడ ఉంటే 30వ తేదీన విజయవాడకు వేలాది మంది నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు చేరుకుంటాం. అవసరమైతే 2 రోజులైనా అక్కడే నిల్చుండి ఉంటాం. తప్పకుండా పోస్ట్ సంఖ్య పెంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలే సమస్య లేదని చెప్పి మేము అడుగుతున్నాం. 2వది, ఇట్లాగే ప్రభుత్వం యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మంజాలేదు. రీసెంట్గా ఢిల్లీలో పెద్ద ప్రభుత్వం అని చెప్పుకునే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా యువతరం ఓడించింది. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వ్యతిరేక చేస్తున్నాం. మా ఆందోళనను, మా ఆవేదనను అర్థం చేసుకోండి. నిరుద్యోగుల యొక్క ఇప్పటికే అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. తిండి లేక తిప్పలు పడుతూ ఉన్నారు. ఆస్తులు అమ్ముకొని పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు నిరుద్యోగులు బాధలు పడుతున్నారు. ఆ నిరుద్యోగుల యొక్క ఆవేదన, ఆక్రందన అర్థం చేసుకోమని రేపు 30వ తేదీన పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కదిలి వచ్చి విజయవాడలో ఆందోళన చేస్తాం. ప్రభుత్వం సాధన చెప్పకపోతే మాత్రం మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. ఇక్కడ మనకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమంటే మనకు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మాకు ఇస్తున్న పోస్టులు ఏంటంటే 2,500 పోస్టులు ఇస్తున్నారు. మాకు ఈ పోస్టులు ఏ దానికి సరిపోవు. మాకు ఏమైనా భిక్ష వేస్తున్నానా అడుగుతున్నాం గవర్నమెంట్ని. 25,000 ఎందుకు రాదు? 25,000 అంటే అప్పుడు ఏ దానికి సరిపోవు కదా. సరే బడ్జెట్ లేదంటున్నారు. ఒక ఎమ్మెల్యే సారే 1,75,000. ఒక యాన్యువల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేది 5 లక్షలు. వాళ్ళకి ఎలా సరిపోతుంది, వీళ్ళకి ఎలా సరిపోదు అని మేము ఎలాగ గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఏ శాలరీస్ తగ్గించుకుని మాకు ఇవ్వచ్చు కదా. సో మాకు అర్జెంటుగా మాకు 10,000 పోస్టులు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ అలాగే నోటిఫికేషన్ రాక 4 సంవత్సరాలు అవుతుంది. చాలామందికి ఏజ్ అయిపోయింది. కానీ అలాగే 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళన అనేది ఇక్కడ కాకినాడ ప్రాంతమే కాదు, రాష్ట్రం నలుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాం. ఏంటంటే జాబ్ క్యాలెండర్లో 10,000 పోస్ట్ 2,500 ఇచ్చారు కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్. అది ఏ మాత్రం కూడా సరిపోవడం లేదు. రాష్ట్రంలో 28 జిల్లాలకు భిక్షం ఎత్తుకోవడానికి ఇచ్చినట్టు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఏ రకం కూడా సమంజసం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎన్నో ప్రతి ప్రాంతాలు తిరుగుతూ వాళ్ళ కుటుంబానికి చెప్పుకోలేక, వాళ్ళ కుటుంబానికి తగిన ధైర్యం చెప్పుకోలేక ఈ పోస్టులు ఛాలెంజ్ అనేది పోస్టులతో ఏ రకంగా ధైర్యం తెచ్చుకుని ఉండగలడు?
దయచేసి రాష్ట్ర మంత్రి హోంమంత్రి గారి కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మేము ఇన్ని రోజులు కొట్లాడుతున్నా కూడా మీకు సిగ్గు లేకుండా, సోయ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఏసీలో కూర్చుంటే ఏ రకంగా మేము నిరుద్యోగులు మీకు కళ్ళు లేవా? గోడ మీద పడవా? మీకు కళ్ళు లేవా? దయచేసి మేము చేస్తున్న పోరాటాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని దయతో మాకు ఏదైతే 10,000 ఉద్యోగాలు రావాల్సి ఉన్నాయో మేము భిక్షతో ఎత్తుకోవడం లేదు. మా పోస్టులు మాకు న్యాయం జరగని చెప్పేసి కొట్లాడుతున్నాము. ఏ రకంగా అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల యొక్క యువత యొక్క ఏ విధంగా ఆదరణ జరిగిందో దానికి రెట్టింపు త్వరలో జరగబోతుంది. మీరు ఈ విధంగా ఏ రకం కూడా రెస్పాండ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా చదువు విజయవాడలో మా ప్రతాప్ మేడ చూస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం గద్దె దించేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది. ఇదే మీ విధానంలో కొనసాగితే. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో 4 lakhs మెంబర్స్ మిగిలిపోయారు. ఇప్పుడు అంతకుమించి డబుల్ ఉంటారు. కనీసం 10 లక్షల మంది అని ఉంటారు. 2,500 పోస్టులు అసలు ఎవరికి సరిపోతాయండి? కనీసం ఒక 10,000 పోస్టులన్నా ఇవ్వండి. మేనిఫెస్టోలు విడుదల చేసినప్పుడు బాబు రావాలి, జాబ్ వస్తుంది, అది ఇది అన్నారు. తీరా అతను వచ్చాక కనీసం జాబులే లేవు. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత తీసిన తర్వాత ప్రతి సంవత్సరం తీస్తామంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోవాలా? నిరుద్యోగులు అంటే ఎంత ఆటగైపోయింది అసలు ప్రభుత్వానికి.